ముఖ్యంగా ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మించగలిగితే రాయలసీమ అటువైపు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. అందరికీ శుభోదయం. ఈరోజు 21 రోజుల ఛాలెంజ్లో భాగంగా మాది 19వ రోజు, నీది 13వ రోజు. నిన్న మళ్ళీ కొట్టినావా ఊరికాడ? కొట్టినా. వెరీ గుడ్. సరే, ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఇది. నిన్న హైదరాబాద్లో రాయలసీమ ఉద్యమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర గారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజంగా ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జి బదులు ఏదైతే కృష్ణానది ఉంది, ఆడ సప్తనదుల సంగమేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి కడితే 1200 కోట్లలో అయిపోతుంది. ఐకానిక్ బ్రిడ్జి కట్టడం వల్ల అక్కడ నష్టం తప్ప ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్ కమ్ బ్యారేజ్ కట్టగలిగితే 60 టీమ్స్ నీళ్ళు నిల్వ ఉంటాయి. బనకచెర్ల కావచ్చు, పోతిరెడ్డిపాడు హెడ్ ఎక్లర్ ద్వారా కావచ్చు, లేదంటే తెలుగంగ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, హంద్రినీవక్ కావచ్చు, తర్వాత ఎస్ఆర్బీసీకి కావచ్చు, మేము త్వరితగతిన నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఐకానిక్ బ్రిడ్జే కాదు, తర్వాత గుండ్రేవల కావచ్చు, వేదావతి కావచ్చు, అనంతపురం జిల్లాకు సమాంతర కాలువ కావచ్చు, తర్వాత గుర్రావేంద్ర ప్రాజెక్టు కావచ్చు, ఆర్డీఎస్ కావచ్చు, ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యంగా ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మించగలిగితే రాయలసీమ అటువైపు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరొకసారి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నగారికి మేము రాయలసీమ ఉద్యమ సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై రాయలసీమ.